భయాన్ని పుట్టించింది నాకు తెలుసు, భీతిని కలిగించింది నాకు తెలుసు, అధైర్యపడిపోయావు అది కూడా నాకు తెలుసు, అవమానంతో తలదించుకున్నావు ఆ విషయం కూడా నాకు తెలుసు. గడిచిన కాలంలో ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో, గడిచిన కాలంలో ఎక్కడైతే దేని గురించి అయితే నువ్వు భయపడిపోయావో, నిస్పృహకు నిరాశకు లోనైపోయావో, అక్కడే యెహోషువ నువ్వు విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను అని నా ప్రభువు యెహోషువకు తెలియచేసినట్టుగా ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కూడా నా ప్రభువు అదే ఆదేశిస్తున్నాడు. గడిచిన సంవత్సరంలో ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో, ఏ పరిస్థితినైతే ఎదుర్కోలేక తలదించుకున్నావో, అక్కడే నువ్వు విజయం సాధించాలి ఈ సంవత్సరంలో అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. జరిగిన సంఘటన ఏమిటి? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము దేవుడిచ్చిన వాగ్దానం చదువుతున్నాను. 5వ వచనం. యెహోషువ 1వ అధ్యాయము 5వ వచనము. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు నువ్వు తోడై ఉండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుమో. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనపరచుదువు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమొక కానీ తొలగడానికి వీల్లేదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్లింప చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ధైర్యముగా ఉండుము, నిబ్బరముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. యెహోషువ ధైర్యంగా ఉండు, భయపడద్దు, దిగులు పడద్దు. ఎందుకు యెహోషువకు ఈ విధంగా భయపడద్దు, దిగులు పడద్దు, జడిసిపోవద్దు అని చెప్తున్న కారణం తెలుసా? యెహోషువ భయపడిపోతున్నాడు. జడియకుము అని తెలుగులో ఉంది కదా, ఇంగ్లీష్లో డు నాట్ బి డిస్మేయిడ్ అని ఉంది. డోంట్ బి అఫ్రైడ్, డు నాట్ బి డిస్మేయిడ్ అని ఇంగ్లీష్లో ఉంది. అంటే భయపడద్దు, నిస్పృహకు లోను కావద్దు. 40 సంవత్సరాలు తనకు ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఉండి నడిపించిన మోషే చచ్చిపోయాడు. అనేక లక్షల మంది అరణ్యంలో మిగిలిపోయారు. వాగ్దాన భూమికి చేరుకోవలసినటువంటి ప్రజలు చేరుకోలేకపోయారు. అటువంటి సమయంలో యెహోషువ ఏం చేయాలో తెలియక భయంతో, నిస్పృహతో, నిరాశతో, దిగులుతో నిలబడిపోయాడు. మోషే అంటే యెహోషువకు ప్రాణం. మోషేకు యెహోషువ ఒక నీడగా ఉండేవాడు, అండగా ఉండేవాడు, తోడుగా ఉండేవాడు, ఒక కొడుగ్గా ఉండేవాడు, ఒక శిష్యునిగా ఉండేవాడు. మోషే సీనాయి పర్వతం పైకి వెళ్ళి దేవునితో 40 రాత్రులు 40 పగళ్ళు గడుపుతున్నప్పుడు యెహోషువ అదే పర్వతము దిగువ భాగమున మోషే రాక కొరకు కనిపెట్టుకుని కూర్చున్నాడు. పైనేమో మోషే, క్రిందేమో యెహోషువ. అదే సమయంలో ప్రజలేమో ఆడడానికి, తినడానికి, తాగడానికి, ఆడడానికి,
అందరూ తెగించి లేచారు. కానీ యెహోషువ మాత్రం తన నాయకుడైనటువంటి మోషే ఏ పర్వతం పైకి వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నాడు, అదే పర్వతపు దిగువ భాగమున కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు. తను బహుగా ప్రేమించిన, బహుగా నమ్మిన నాయకుడు తన ప్రజలను వాగ్దాన భూమిలోకి తీసుకుని వెళ్ళక మునిపే రాలిపోయినప్పుడు దిగులుతోనూ, భయంతోనూ, భీతితోనూ, నిరాశతోనూ, నిస్పృహతోనూ నిలిచి ఉన్న యెహోషువతో దేవుడు అంటున్నాడు, యెహోషువ భయపడద్దు, యెహోషువ దిగులు పడద్దు, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నీ ఇంటికి ఆధారమైనటువంటి నీ భర్తను కోల్పోయావేమో, నీకు ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని పంచినటువంటి భార్యను కోల్పోయావేమో, నువ్వు బహుగా ప్రేమించినటువంటి నీ బిడ్డను కోల్పోయావేమో, నీ కుటుంబ పోషణకు ఆధారమైన ఉద్యోగాన్ని నువ్వు కోల్పోయావేమో, వ్యాపారంలో కుప్ప కూలిపోయావేమో, నీ ఎదుట దిగులు, నీ ఎదుట నిరాశ, నీ ఎదుట నిస్పృహ ప్రదర్శనలు చేస్తూ ఉందేమో. అటువంటి సమయంలో దేవుడు నిన్ను చూసి ఏమని చెప్తున్నాడు? యెహోషువ అనగా నువ్వే భయపడద్దు, యెహోషువ అనగా నువ్వే నిరాశ నిస్పృహ చెందొద్దు. నీ బ్రతుకుకు ఆధారం, నీ భవిష్యత్తుకు ఆశ్రయము నీ ఉద్యోగం కాదు, నేనే నీకు ఆధారంగా, ఆశ్రయముగా, ఆదర్శంగా, ఆశీర్వాదంగా ఉంటానో అని దేవుడు ఈరోజు ఈ నూతన సంవత్సరంలో నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ధైర్యంగా ఉండు సహోదరి, ధైర్యంగా ఉండు సహోదరుడా. ఎవరైతే నిన్ను ఓడించారో వారి మీదే దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. అది ఎప్పుడు సాధ్యమో తెలుసా? గతాన్ని మర్చిపో, గురి కలిగి దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళికను చేతబట్టి ముందుకు సాగో. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు. యేసు వైపే చూస్తూ నీ విశ్వాసంలో ముందుకు సాగో. నేను వెనక్కి తిరిగి చూడను, యేసు వైపే చూస్తూ ఈ విశ్వాస పరుగును ముందుకు తీసుకుని వెళ్తాను, కడ ముట్టిస్తాను అన్నవారు ఉన్న చోటే మోకరిస్తారా? ప్రార్థనలో ఏకీభవిస్తారా? శ్రేష్టమైన సందేశం ద్వారా మాతో మాట్లాడావు, మా పట్ల ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నావు, మా జీవితాన్ని జయ జీవితముగా మార్చబోతున్నావు, మలచబోతున్నావు. ఎక్కడ ఓడిపోయామో, ఏ విషయంలో ఓడిపోయామో అక్కడే విజయాన్ని మాకు అనుగ్రహించబోతున్నావు. మా శత్రువులను మా ఎదుటే పారద్రోలబోతున్నావు, చెల్లా చెదురు చేయబోతున్నావు, వారిని నాశనం చేయబోతున్నావు, మాకు విజయాన్ని ఇవ్వబోతున్నావు. నాయనా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఈ సమయంలో నీ సన్నిధికి వచ్చి నూతన సంవత్సరంలో, నూతన వత్సరములో ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరూ ధన్యులు నాయనా. ఈ సంవత్సరాన్ని నీతో, నీ సన్నిధితో ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరూ ఇది మొదలుకొని వారి జీవితంలో లోపాలేమిటో, పొరపాట్లేమిటో గ్రహించి వాటిని ప్రభువా జయించి వ్యక్తిగతంగా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా విజయము సాధించి జయ పదములో ముందుకు సాగులాగున సహాయం చేయండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సరే.